హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో యాస్పిరెంట్స్ అందరికీ ఒక ముఖ్యమైన సమాచారం అండి. అదేంటంటే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 అలాగే ఇంకొన్ని ఎగ్జామ్స్ అయితే ఒక నెల రోజులు వాయిదా పడ్డాయని చెప్తున్నారండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి తెలిసిందో నాకు తెలీదు. బట్ నేనైతే చెప్తున్నాను. తెలియని వాళ్ళైతే చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. సో అదేంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 వాయిదా, అలాగే దీంతో పాటు ఏ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి మనం తెలుసుకుందాం. సో మనకైతే జాబ్ క్యాలెండర్ పరంగా రెండవ దశలో ఆగస్టు 15 రావాల్సినవి, ఓకేనా. ఆగస్టు 15 రావాల్సిన గ్రూప్ 1 ఎండోమెంట్ ఇవన్నీ ఏం చెప్పారంటే సెప్టెంబర్ 15 వస్తాయి అని చెప్తున్నారండి. సెప్టెంబర్ 15వ తారీఖున. అలాగే మూడో దశ నాలుగో దశలో జాబ్ క్యాలెండర్లు ఉన్నవి ఏంటంటే అక్టోబర్ 15 వస్తాయని చెప్తున్నారు. ఈ అక్టోబర్ 15 అంటే సెప్టెంబర్ 15 రావాల్సినవి అక్టోబర్ 15 వస్తున్నాయి. అందులో ఏమున్నాయి? మన గ్రూప్ 2, ముఖ్యంగా మనం ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2 మిగతావన్నమాట. సో ఏంటంటే ఇవి అక్టోబర్ 15 వస్తాయి అంటండి. సో నోటిఫికేషన్ అయితే డిలే అవుతుంది. సో ఎవరు నిరుత్సాహం అయితే చెందకండి. ఒక రకంగా బిగినర్స్కి అయితే ఇది చాలా మంచిదే, ఎందుకంటే టైం దొరుకుతుంది. సో అలాగే ముందు చదివి ఉన్న వాళ్ళకి రివిజన్ కూడా టైం దొరుకుతుంది. ఎవరు నిరుత్సాహం అయితే పడకండి, ఓకేనా. సో ఏంటంటే ఎవరు మీ ప్రిపరేషన్ అయితే మీరు ఆపకండి. అలాగా అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతారని మాత్రం అనుకోకండి. చదవండి ప్లీజ్, ఎవరూ ఆపకండి. ఎందుకంటే టైం చాలదని అనుకుంటాం, మనం ఎక్కువ టైం ఉందని అనుకుంటాం, కానీ టైం అనేది చాలదు. సో ఎందుకు ఇచ్చారో దేనికి ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. బట్ వాయిదా అనేది పడ్డది. సో ఖచ్చితంగా మంచిదేనండి. ఒక నెల రోజులు లేట్ అయినంత మాత్రం ఏమైపోదు. చదవని వాళ్ళకి, అలాగే సిలబస్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. ఇంకా టైం దొరికింది అనుకోండి, రివిజన్కి టైం దొరుకుతుంది. అలాగే బిగినర్స్కి కూడా టైం దొరికింది అనుకోండి నెల రోజులు. బట్ నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంకా వాయిదా వేస్తాడు అనుకుని మాత్రం పొరపాటు పడకండి. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత టైం అనేది ఎలా గడిచిపోద్దో మనకు తెలియదు అనమాట, ఓకేనా. సో టైం అయితే వేస్ట్ చేయకండి. మీ ప్రిపరేషన్ అయితే మీరు చేయండి. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టనివ్వండి, ఓకేనా. ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా జరగనివ్వండి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చాక ఇవ్వకుండా అయితే మానడు కదా, ఎప్పుడైనా ఇస్తాడు. సో ఎప్పుడైతే మనకెందుకండి, మనం చేయాల్సింది ఏంటి? చదవడం. సో చదవండి, సిన్సియర్గా చదవండి. టైం దొరికింది అనుకోండి, ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే అనుకోండి, బ్యాడ్ న్యూస్గా అయితే భావించకండి, ఓకేనా. సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ నచ్చితే కదా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. అలాగే మీకేమనిపిస్తుంది ఈ వాయిదా అనేది? అంటే మీరు బిగినర్సా, మాకు టైం దొరికిందని అనుకుంటున్నారా? కిందన కామెంట్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నారా? సో మేము రివిజన్కి మాకు టైం దొరికిందని మీకు అనుకుంటున్నారా? సో ఇది గుడ్ న్యూస్ అనుకుంటున్నారా, బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా? కిందనైతే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.